గుర్తుంటే మొదట్లోనే ఒక ప్రశ్న అడిగాను. నేతి బీరకాయ తిన్నారండి? నేతి బీరకాయ ఎట్టుంటుంది? నెయ్యిలా ఉంటుందా? మరి కొత్త సంవత్సరంలో ఏముంటుంది? కొత్తదనం ఏమి ఉండదు. మరి క్రొత్తదనం అనేటువంటిది మన జీవితాల్లోకి ఎలా తెచ్చుకోవచ్చు? ఇది కదా నేను అడిగిన ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, నేను అడిగిన ప్రశ్న ఏంటి అనేది. మరి కొత్తదనం కావాలంటే ఏం చేయాలి? ఓకే, బాగుంది, మంచి మాటే చెప్పారు. మనం కొత్తగా మారాలి, బాగుంది. ఇది ఎందుకంటే ఒక మాట ఉంది, ఏమంటారంటే చరిత్ర తెలియనటువంటి వాడు చరిత్రని సృష్టించలేడు అని అంటారు. సృష్టించలేడు అంటే రాయలేడు అనే దాని అర్థం. గతం తెలియకపోతే భవిష్యత్తుని నువ్వు రూపొందించుకోలేవు. మరి ఇజ్రాయిల్ అంటే మన పూర్వీకులు విశ్వాస విషయంలో మనకన్నా ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా చేశారు? ఎవరికైనా ఐడియా ఉందా? అది చూద్దాం, క్లుప్తంగా అది చూద్దాం. ఎందుకంటే వాస్తవానికి మీకు ఇంకొక చిన్న ప్రశ్న కూడా అడుగుతాను. ఏంటంటే ఒక నెలకి 28 రోజులు ఎందుకు ఉంటాయి? ఒక నెలకి 30 ఎందుకు ఉంటాయి? ఇంకొక నెలకి 31 ఎందుకు ఉంటాయి? రోజు క్యాలెండర్ వేస్తారే, రోజు క్యాలెండర్లు తిప్పుతారే, డేట్ వేస్తారు కదా రోజు ఏదో ఒక సందర్భంలో. మరి ఎట్లా వచ్చినాయి? చాలా చిన్నది కదా, మనకు రోజు అనుదైనిక జీవితంలో మనం ఎదుర్కొనేటువంటిదే కదండి. ఇప్పుడు నేను ఈరోజు పాఠం రాస్తున్నాను, నోట్స్ రాస్తున్నాను అనుకోండి. నోట్స్ రాసేవాళ్ళు కంపల్సరీగా నేను పక్కా రాస్తా, డేట్ వేస్తాను, ఏ ఊరిలో మెసేజ్ చెప్పడానికి వెళ్తున్నాను కూడా రాస్తాను. లేదు నేనే ఎవరిదన్నా నోట్స్ తీసుకుంటాను, కన్ఫామ్ ఏం చేస్తాను, డేట్ వేస్తాను, ప్రాంతం వేస్తాను, ఎవరు స్పీకర్ ఎవరు, ఆయన నోట్స్ ఏం చెప్తున్నాడు అనేటువంటిది కూడా నేను నోట్ చేసుకుంటాను. ఇది ఆనవాయితీ కదా, ఇది పద్ధతి కదా. మరి ఎందుకని ఒక రోజుకి 28 ఉండే, ఒక రోజుకి 30 ఉన్నాయి, ఇంకో రోజుకి ఇంకో నెలకి 31 ఉన్నాయి? సరే, ఇది అది పెద్ద అంశం, దాంట్లోకి వెళ్తే. కానీ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు? ప్రశ్న గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, యూదులు అనేటువంటి వాళ్ళు లేదా ఇజ్రాయిల్ పాత నిబంధన కాలంలో ఏ విధంగా నూతన సంవత్సరాన్ని ఆచరించేవాళ్ళు, ఇది మనం ఆలోచించేద్దాం. ఇది ఆలోచన చేస్తే ఈ లేవి కాండము 23వ అధ్యాయం చూసినప్పుడు 23వ అధ్యాయంలో ఇజ్రాయిల్ యొక్క పండగల గురించినటువంటి వివరణ అనేటువంటిది మనకు కనపడుతుంది. వాళ్ళకి ప్రధానమైనటువంటి 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 కూడా వాళ్ళ యొక్క సీజన్స్ అంటే మంత్ని, నెలల్ని స్పృశిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఇది బాగా లోతుగా చెప్పేదానికన్నా కూడా మీకు ఉజ్జాయింపుగా అంటే మీకు అవగాహన కలిగించేటువంటి విధంగా నేను దీన్ని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఇది తిష్రీ అనేటువంటి మాటని అర్థం పెట్టుకోండి. ఏంటండి? TISHRI. ఇది హీబ్రూ క్యాలెండర్లో ఒక నెల. అది హీబ్రూ క్యాలెండర్లో తిష్రీ అనేటువంటిది ఏంటంటే నెల. ఈ నెల మొదటి తేదీ ఏదైతే ఉందో అది నూతన సంవత్సరం వాళ్ళకి. ఈ నూతన సంవత్సరం దేంతో స్టార్ట్ అయిందంటే ఒక పండగ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రోష్ హషన్నా అంటారు. ఏంటండి ఇది? తిషిరి నెల మొదటి దినము ఏమవుతుంది?
నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ నూతన సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఒక పండుగ స్టార్ట్ అవుతుంది. ఆ డే ఏంటది? ఆ పండుగ ఏంటి? రోష్ హషన్నా అనేటువంటిది వాళ్ళ పండగ. ఇది 10 రోజులు ఉంటుందండి. ఈ రోష్ హషన్నా అనేటువంటిది ఎన్ని రోజుల పండుగ? లాస్ట్ నెల కూడా కాదు. మనకి కనుక ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం అన్నాను నేను. అది హీబ్రూ క్యాలెండర్లో ఎన్ని నెలలు ఉండే అవన్నీ కూడా మంత్స్ కూడా చెప్తాను ఒకసారి. అయితే ఇది కనుక మన గ్రెగోరియన్ క్యాలెండర్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి క్యాలెండర్ని ఏమంటాం మనం? గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. సెయింట్ గ్రెగోరీ అనేటువంటి ఆయన ఏం చేశాడు అని అంటే, క్యాలెండర్లో అప్పుడు వరకు వస్తున్నటువంటి జూలియస్ క్యాలెండర్ని సరిచేశాడు ఆయన. ఈ క్యాలెండర్ల మీద ఎందుకు అనేది ఒకసారి మాట్లాడదాం, నేను అది చెప్తాను. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండదు, దాన్ని కొద్దిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇది ఇప్పుడున్నటువంటి దాన్ని మన క్యాలెండర్ని ఏమంటాము? గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. గ్రెగోరియన్ అనేటువంటిది ఏంటంటే క్యాథలిక్ ఫాదర్, ఒక పోపు పేరు, పోప్ గ్రెగోరియన్ అనేటువంటి ఆయన పేరు అది. ఆయన ఏం చేశాడు అని అంటే, ఈస్టర్ అనేటువంటిది నెల జరిగింది. ఏది మనకు ఆ పంచాంగం ఉంది, మనకు ఒక క్యాలెండర్ ఉంది, ఉగాది క్యాలెండర్ అంటాం చూడండి. అట్లాగే చైనా దేశస్తులకి చైనా క్యాలెండర్ ఉంది. కానీ వీటన్నిటినీ కూడా అన్నిటికీ కూడా సుపీరియర్గా ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటి క్యాలెండర్ ఏంది అని అంటే గ్రెగోరియన్ క్యాలెండర్. చెప్తాను, అది కొద్దిగా ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే దీంట్లోకి పోలేమన్న ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. ఇది రమారం ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబరు లేదా అక్టోబరు మొదటి దశాంకంలో వస్తుంది మనకి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం కనుక చూస్తే. నేను చెప్పింది అర్థమవుతుందా? ఎప్పుడు వస్తుంది ఈ త్రిషి అనేటువంటి నెల? ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ ఇది తారసపడుతుంది. ఏది ఇప్పుడు మనం దీన్ని కనుక గుర్తించాలంటే. సో వాళ్ళకి ఎప్పుడు ప్రారంభమవుతుంది? సెప్టెంబర్ అక్టోబర్ నాటి టైంలో ఇది ప్రారంభమవుతుంది. ఏది హీబ్రూ నెల ప్రకారం ఈ త్రిషి 1 అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మొదటి దినం. ఈ మొదటి దినాన వాళ్ళు ఏం చేస్తారు? పండగ రోష్ హషన్నా అనేటువంటి పండగ చేస్తారు. ఈ పండగ ఎన్ని రోజులు చేస్తారు? 10 డేస్ చేస్తారు. 10 డేస్ తర్వాత మళ్ళీ ఏమొచ్చిందంటే యోమ్ కిపూర్ అంటారు. నీళ్ళు చొక్కేయాల్సిందే వాళ్ళైతే. యోమ్ కిపూర్ అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి గమనించండి, అటెన్షన్ ఇటు తీసుకురండి కాసేపు. వాళ్ళకి ఎప్పుడు ప్రారంభం అవుతుందండి? కృష్ణ అనేటువంటి నెలలో నూతన సంవత్సరం వస్తుంది. ఆ రోజు ఏం పండుగ చేస్తారు? రోష్ హషన్నా అనేటువంటి పండుగ చేస్తారు. ఎన్ని రోజుల పండుగ ఇది? 10 డేస్. తర్వాత లాస్ట్ ఏమవుతుంది? 10 రోజుల తర్వాత ఏమవుతుంది పండగ? యోమ్ కిపూర్ అనేటువంటి పండగ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో పెద్ద ట్విస్ట్. ఈ 10 రోజులు ఏం చేస్తారు వాళ్ళు? నూతన సంవత్సరంలోకి ఎలా ఎంటర్ అవుతారు అంటే 3 ముఖ్యమైనటువంటి సంగతులు చెబుతానండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏంటి 3 ముఖ్యమైనటువంటి సంగతులు చెబుతాను చూడండి. మూడు ముఖ్యమైనటువంటి సంగతులు రాశాను చూడండి అక్కడ. ఏం చేస్తారండి వాళ్ళు? ఏది
ఈ రోస్ హషన్నా అనేటువంటి పండుగ స్టార్ట్ అయిన తర్వాత ఈ 10 days టైం పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? గుర్తుపెట్టుకోండి, ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఏంటది? రెట్రోస్పెక్షన్ అంటాం ఇంగ్లీష్లో. రెట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే ఆత్మ పరిశీలన. అందుకని నేను తెలుగులో కూడా రాశాను. ఏంటది? ఆత్మ పరిశీలన చేయాలి. ఇప్పుడు నేను మీకు ఈరోజు టోన్ సెట్ చేసింది అది. ఇప్పుడు మీకేం చెబుతున్నాను, ఈ సంవత్సరం మీరు ఏం జరిగింది నెమరు వేసుకోండి అని చెబుతున్నాను నేను మిమ్మల్ని. వాస్తవానికి అంత ప్రసంగాల పరంపరలోకి వెళ్ళిపోతుంది. ఏం చేయాలా మనం? ఏం చేయాలా? ఇది రావాలా ఫస్ట్. న్యూ ఇయర్ న్యూగా ఎప్పుడు మారుతుంది అనేటువంటి దానికి పునాది ఎక్కడుంది? ఏం జరిగింది ఈ సంవత్సరం? ఏం జరిగింది చెప్పండి. ఈ సంవత్సరంలో నేను దేవునితో ఎలా ఉన్నాను, దేవుని పట్ల ఎలా ఉన్నాను, నేను నా తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా నా విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నానా, శ్రద్ధపూర్వకంగా ఉన్నానా, అంటే దాని పట్ల జాగ్రత్త తీసుకున్నానా, నేను నా సహోదరుల పట్ల ఎట్లా ఉన్నాను, నేను దేవుడు నాకేం చేశాడు, నేను దానికి ప్రతిగా నేనేం చేశాను, ఇవన్నిటిని కూడా మీరు ఏం చేయాలా? పరిశీలన చేసుకోవాలి. మీరు యూ హ్యావ్ టు చెక్. ఇప్పుడు మీరు ప్రయాణం అవుతున్నారండి. మీరు ప్రయాణం అవుతున్నప్పుడు మీరందరూ కలిసి ఊటీకి వెళ్దాం అనుకున్నాం, లేదంటే మనం కర్నూలు కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఒక వారం రోజులు ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్లో భాగంగా బయలుదేరేటప్పుడు మనం ఏం చెక్ చేసుకుంటాము? లగేజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది మనం చూస్తాం. ఇప్పుడు నేను ప్రయాణం అవుతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఫోన్లో యాప్ ఉంటుంది. దాంట్లో టు డూ లిస్ట్ అని పెట్టుకుంటా నేను. ఆ టు డూ లిస్ట్లో నేనేం చేస్తాను అని అంటే, నాకు టాయిలెటరీ ఐటమ్స్ ఏం కావాలి నోట్ చేసుకుంటా, రాస్తా, చెక్ లిస్ట్ పెడతా. బ్రష్, పేస్ట్, సబ్బు, నాలిక బద్ద, ట్రిమ్మర్. ఎప్పుడన్నా గడ్డం పెరిగింది, వారం రోజులు ఉంటాను అనుకోండి, నేను గడ్డం పెరుగుతుంది, ట్రిమ్ చేసుకోవాలి, ట్రిమ్మర్ ఒకటి, దువ్వెన ఒకటి, ఆ 5 చెక్ లిస్ట్. తర్వాత నేను 4 రోజులు ఉంటా అక్కడ. 4 రోజులకి నేనేం చేస్తానంటే 2 ప్యాంట్లు 3 షర్ట్లు పెట్టుకుంటా. టవలు, స్నానం చేసిన దగ్గర తుడుచుకోవడానికి ఏం కావాలి? టవల్ కావాలి. అండర్ గార్మెంట్స్ కావాలి. అండర్వేర్ ఏంటి, నా నిక్కర్ ఏంటి, సాయంత్రం పూట లుంగి కట్టుకోవడానికి ఉంటే లుంగి కట్టుకోవడానికి లుంగి, ముఖం చలికాలం పగిలిద్ది కావాలి కాబట్టి క్రీము, ఇవన్నీ ఏం చేస్తాను నేను? చెక్ లిస్ట్ పెట్టుకుంటా. చెక్ లిస్ట్ పెట్టుకొని నేను ప్రయాణానికి బయలుదేరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోయే ముందు నేనేం చేస్తాను? నా కళ్ళజోడు నేను పెట్టుకున్నానా లేదా, నా దుప్పటి నేను పెట్టుకున్నానా లేదా, నా తువ్వాలు నేను పెట్టుకున్నానా లేదా, అన్నీ నేనేం చేస్తాను? పరిశీలన చేసుకుంటా. చెక్ లిస్ట్ చెక్ చేసుకుంటా నేను. చెక్ చేసుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఏం చేస్తాను నేను? ఇంట్లో నుంచి ఎక్కడికి వస్తాను నేను? ఇంట్లో నుంచి బయటకంటే ముంచితేనే పడతలు అసలు. పరిశీలన చేసుకొని ఎక్కడికి వెళ్తాను నేను? నా ప్రయాణం ఎక్కడికి ఇప్పుడు? నా ప్రయాణం దేంట్లోకి? నూతన సంవత్సరంలోకి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి రావాలంటే నేను ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా నా వస్తువులు సరి చేసుకున్నాను, చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఆత్మ పరిశీలన ఏమేం చేసుకుందాం? వాస్తవానికి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, కానీ నాకు రిథమ్ డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి నేనేం చేద్దాం అనుకున్నానంటే, అందరితో కాసేపు ఒక 10 నిమిషాలు అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని మీ అంతటికి మీరు ఒక 10 నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏం చేద్దాము? ఒక 10 నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడు మనకి ఏం చేశాడు, మనము కృతజ్ఞతాభావంతో ఉన్నామా లేదా, మనం కృతజ్ఞతాహీనులుగా ఉన్నామా, నేను ఎవరికైనా తప్పు చేశానా, నేను ఎవరినైనా బాధించానా, నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానా, నా బాధ్యతలను నేను
ఎక్కడన్నా తప్పుకున్నానా? ఇవన్నిటినీ మీరు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేయండి. అందరూ ఏకీభవించి కాసేపు ఒక 10 నిమిషాలు మననం చేసుకోండి. మననం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మనం ఈ పరిశీలన క్రమములో మనం నిక్కచ్చిగా చెప్పొచ్చు ఏమని? మనము 100% రైట్గా ఉండలేము. ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాము, ఎక్కడో ఒక చోట మన బాధ్యతల్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం ఉంటుంది, దాఖలా ఉంటుంది, నిర్లక్ష్యం చూపించినటువంటి వైన ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మరి ఒకసారి కూర్చొని పరిశీలన చేసినప్పుడు దాటిపోయిన తర్వాత మనకి ఇట్టగా అట్ట చేయాల్సింది, లేదు ఇట్లా ఉండాల్సింది, లేదు ఆ రోజు ఇట్లా నేను సహాయపడాల్సింది, ఏదో ఒకటి వస్తుందిగా. ఆ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? మనసుని మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలా? ఎందుకు? ఈ మనసు మారింది నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నూతన సంవత్సరంలోనికి కూడా లేదు ఈ సంవత్సరం లాగానే ఉండాలి అనుకుంటే ఇది అవసరంలా. ఇప్పుడు ఏమవ్వాలా? మారాలి. కాబట్టి మార్పు అనేటువంటిది ఏమవుతుంది? నూతనత్వానికి నాంది పలుకుతుంది. కాబట్టి ఏం చేయాలా మీరు? మారు మనసు పొందాలా. మారు మనసు పొందడం అంటే ఏంటి? డైరెక్షనల్ చేంజ్ తీసుకురావాలా. అంటే మార్గములో నూతన మార్గాన్ని ఎంచుకోవాలా. నేను పోతున్నటువంటిది లేదా పోయినటువంటి మార్గములో లోపాలు ఉన్నాయి, నేను నా సహోదరుడి పట్ల తప్పు చేశాను, నేను నా భార్య పట్ల నేను తప్పు చేశాను, లేదా నా భర్త పట్ల నేను తప్పు చేశాను, లేదా నా సహోదరుల పట్ల నేను తప్పు చేశాను, లేదా సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఉండటం విషయంలో కూడా నేను విఫలం చెందా. అది కూడా తప్పే. దాన్ని ఏమంటారంటే సివిక్ సెన్స్ అంటారు. సామాజిక బాధ్యతలు ఉంటాయి. సివిక్ సెన్స్ పోతా పుసుకు నుయ్యటం, ఏడబడతా తీసి పక్కన పడేయటం, పక్కనటోడు మరి ఆడు కూర్చుంటాడే వాడు కూర్చుంటాడు కూడా ఎట్ట తిప్పి ఈ పక్కన రాస్తాడు. వీటిని ఏమంటారు? సివిక్ సెన్స్ లేకపోవటం అంటారు. ఇప్పుడు మనం కూర్చున్నాము, వెళ్ళిపోయాము, మనం కూర్చునేటప్పుడు ఇటు తిప్పి ఇటు రాస్తాడు, సీటుకే రాస్తాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆడ పక్కన కూడా వచ్చి కూర్చుంటాడుగా. లేదు ఈడికి ముందుండవాడు రాశాడు అనుకో, ఈడు ఆడ కూర్చున్నట్టుగా. మీకు అర్థమవుతుందా? సో సివిక్ సెన్స్ అంటారు. ఇట్లాంటి సామాజిక బాధ్యతలు, సామాజికంగా మనం ఉండాల్సినటువంటి రీతి రివాజులు, వీటన్నిటి విషయంలో మనం ఏం చేయాలా? అభివృద్ధి చెందాలా. మనం ఏం చేయాలా? తెలుసుకున్న తర్వాత మారాలా. అందుకని ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే రెట్రోస్పెక్షన్. ఏంటండి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కూర్చొని ఒక 10 నిమిషాలు మీకు గనక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటే, మీరు అందరూ కనుక సమయానికి వచ్చినట్లయితే అసలు ఈరోజు అద్భుతమైనటువంటి రూపకల్పన చేసుకొచ్చి అసలు సిస్టమ్ని మొత్తం రీడిఫైన్ చేయాలనుకున్నాను నేను కదా. మీరందరూ కూడా ఇప్పుడు మాట్లాడారనుకోండి, మీరందరూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పాను? ఈ సంవత్సరం యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చెప్పిన నేను. ఈ సంవత్సరం యొక్క ఎక్స్పీరియన్స్లో మీరు పడ్డాయి ఉంటాయి, మీరు లేచినవి ఉంటాయి. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం కనుక ఈ అంశం దగ్గరికి వస్తే ఎట్లా ఉండేది? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, నోబడీ ఈజ్ 100% పర్ఫెక్ట్. 100% పర్ఫెక్ట్గా మనం ఏ బాధ్యతలను కూడా నిర్వర్తించలేము. ఎక్కడో చోట తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ తప్పులను ఏం చేయాలి? మనం అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలా. అదే పరిణితి అంటే, అదే మెచ్యూరిటీ అంటే. అర్థమవుతుందని నేను చెప్పింది? అదే మెచ్యూరిటీ అంటే. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ రెట్రోస్పెక్షన్. మనకేం తెలుసు? మనందరం కూడా విశ్వాసము, దేవుని సన్నిధానానికి వెళ్తున్నాము. ఫస్ట్ దేవునికి మీకు ఉన్నటువంటి సంబంధంతో స్టార్ట్ అవ్వండి. దేవునికి మీకు ఉన్నటువంటి సందర్భం, సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాసేపు కళ్ళు మూసుకోండి, 10 నిమిషాలు ఆలోచించండి. నేను దేవుని పట్ల నేను ఎలా మసులుకుంటున్నాను? దేవుడు నాకు ఈ సంవత్సరం అంతా కూడా ఎట్లాంటి మేలు చేశాడు? మరి నేను కృతజ్ఞతగా ఏం చేశాను? నాలో కృతజ్ఞతా భావం అనేటువంటిది ఏమన్నా ఉందా? ఆ భావనతో నేను మసులుకుంటున్నానా? ఇవన్నీ కూడా ఏం చేయాలంటే కాసేపు మీరు వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని కేటాయించి రెట్రోస్పెక్షన్, ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ లోటుపాట్లు ఏవైతే ఉంటాయో, ఆ మెరిట్స్ డిమెరిట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచిని కలుపుకొని లోపాలను సరి చేసుకుని ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనసుని మంచి డైరెక్షన్లోకి పెట్టుకుంటున్నాం. పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లాస్ట్గా
దాతృత్వాన్ని ప్రదర్శిస్తారు. ఏం చేస్తారు? దాతృత్వాన్ని ప్రదర్శిస్తారు. ఇది అంతకుముందు ఎలా ఉండేది అని అంటే, ఇజ్రాయెల్లో ఈ దాతృత్వం అనేటువంటిది అంత నిష్ఠగా ఉండేది కాదు. ఇది ఈ బలులు ఎప్పుడైతే వీళ్ళు బబులోను చెరలోకి వెళ్ళటం జరిగిందో, చెరలోకి పోయారు కదా వీళ్ళు, క్రీస్తుపూర్వం 700 దగ్గర 500 సంవత్సరాల దగ్గర అశూరు చెరలోకి, బబులోను చెరలోకి ఇట్లా వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ దేవాలయ సన్నిధానంలో నుండి దూరం అయిపోయారు. దేవాలయం ఉన్నప్పుడు ఏం జరగాలి? అక్కడ నిత్యము నైవేద్యాలు, బలులు, అనుదిన దహన బలులు ఇవన్నీ జరుగుతూ ఉండాలి. మరి ఇప్పుడు అవి ఏమైనాయి? ఎక్కడ పడితే అక్కడ ఇయడానికి అవకాశం లేదు. అందుకని ఏమైపోయినాయి అని అంటే, అక్కడ ఉన్నటువంటి రబ్బాయిలు ఆత్మవిచక్షణ ద్వారా ఒక గొప్ప సత్యాన్ని కనుక్కున్నారు. ఏంటి? మన నిజమైనటువంటి బలులు ఏంటయ్యా అంటే దాతృత్వం. నిజమైనటువంటి ఆరాధనలో ఏముండాలి అని అంటే ప్రార్థన ఉండాలి అని ఆ జీవహింస నుండి ఈ ప్రార్థన వైపు, రెండోది దాతృత్వం వైపు మళ్ళారు. అందుకే ప్రభువారు కూడా చాలాసార్లు, 2 సార్లు మనకు కనబడుతుంది, ప్రభువారు కూడా అడిగాడు, నేను బలిని నేను కనికరమనే కోరుచున్నాను అనేటువంటి మాట యొక్క భావం ఏంటో తెలుసుకుని రండి అని చెప్పి 2 సార్లు మనకు ప్రస్తావించినటువంటి దాఖలా కనపడుతుంది. యేసు ప్రభువారు అడుగుతారు. మనకి ఇది పాత నిబంధనలో కూడా కనపడుతుంది. ఏమడుగుతున్నాడు ఆయన? కనికరం కోరుతున్నాడు ఆయన, బలి కోరటల్లా. బలి అంటే ఏంటి? ఆరాధనది. జంతువు అక్కడ దేవాలయం దగ్గర జరిగేటువంటి జీవహింసతో కూడినటువంటి విధానం అది. కానీ ఆయన ఏమంటున్నాడు? నాకు కనికరం కావాలి. మీరేం చూపించాలా? కనికరం చూపించాలి అని అంటున్నాడు. అందుకని అల్టిమేట్గా ఈ 2 జరిగిన తర్వాత ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? దాతృత్వం దగ్గరికి రావాలి. దాతృత్వంలోకి వచ్చి మీరేం చేయాలా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటువంటి సూక్తి ఇక్కడే కార్యరూపం దాలుస్తుంది. అవసరంలో ఉన్నటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, దేవాలయానికి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? ఆమ్స్ ఇచ్చేవారు, కానుకలు ఇచ్చేటువంటి వాళ్ళు. చందా కాదు, మరి చందా అనే బాకండి. చందా అంటే ఏంటి? చందా అంటే ఏంటండి? చందా అంటే ఏంటి? ఆబ్లిగేషన్గా ఇచ్చేది. ఆఫరింగ్ అంట, ఇది చూడు. మరి చందా అని దేన్ని అంటారంటే, ఏమంటే మేము మా ఏరియాలో పలాంది పెట్టుకున్నామండి, పలాంది యాతనామండి, ఏమన్నా చందా రాయండి అంటే ఏం చేస్తా? ఆబ్లిగేషన్ అది. ఏరయ్య అని ఫీల్ అవుతాడేమో, కిషోర్ అని ఫీల్ అవుతాడేమో, ఏదో ఒకట్లే అని ఏం చేస్తా నువ్వు? ఆబ్లిగేషన్ మీద ఇస్తాను. కానీ ఇక్కడ దాతృత్వం, కానుక అనేటువంటిది ఏంటది? ఉత్సాహంగా, ఉద్దేశపూర్వకంగా నేను ఇవ్వాలి, నన్ను నేను సమర్పించుకోవాలి, నన్ను నేను కుమరించుకోవాలి, నాకు నేను నా బాధ్యత అని, అది స్పాంటేనియస్గా జరిగేటువంటి సంగతి. అది ఇవి ఏముండాలా? కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోయే ముందు ఉండాల్సినటువంటి 3 ప్రధానమైనటువంటి లక్షణాలు. దీని ద్వారా ఏమైపోయింది చూడండి. 1, ఆత్మ పరిశీలన చేసుకున్నావు, మారు మనసు పొందావు. ఇక ఏమైపోయింది నీకు? ఇక కొత్త మనిషి అయిపోయాడు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, యోమ్ కిప్పూర్ అని ఉంది. ఈ యోమ్ కిప్పూర్ అనేటువంటిది ఏంటంటే డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్త దినం. ఇది అయిపోయిన తర్వాత దేంట్లోకి ఎంటర్ అవుతున్నారు? ప్రాయశ్చిత్త దినంలోకి వెళ్తారు. ఇక్కడ ప్రజలందరి పాపాల నిమిత్తము ఏం చేస్తారు? ఒక అర్పణ సమర్పించి వాళ్ళు పాప రహితులుగా వాళ్ళు ఏం చేస్తారు? నూతనమైనటువంటి బ్లెస్సింగ్స్, ఉచ్చారణ అంటే ఏంటి? ఇప్పుడు మనం విష్ చేసుకుంటాం కదా, విషెస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే అంటాం చూడండి. అప్పుడు ఈ కొత్తదనం అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం అనేటువంటిది దీని తర్వాత వస్తుంది. ఆ న్యూ బ్లెస్సింగ్స్తో, అంటే నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, నూతనమైనటువంటి ఉత్సాహంతో, మారు మనసుతో వాళ్ళు ఏం చేస్తారు? నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు నీకేం జరిగిపోయింది? ఆత్మపరిశీలన జరిగిపోయింది, మనసు మారిపోయింది. ఇక నువ్వేం చేస్తున్నావు? దానగుణంతో ఉన్నావు అని అంటే నువ్వు ఎవరికైనా పేదోడికి సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్టు ఉంది కదా, సామెతల్లోనే ఉంది, బేదలకు అప్పించేవాడు
యెహోవా కప్పించువాడని చెప్పాడు. కానీ విషయం ఏంటంటే మనం దీని గురించి చెప్పటం లేదు, దీని గురించి అలా ఆచరించట్లేదు. అందుకని వాళ్ళకి ఏమి ఇచ్చాడు? 10 రోజుల పండుగ ఇచ్చాడు. ఈ పండగ అనుకుంటే ఏం చేస్తారా? 10 రోజుల పండుగలు ఏం చేయాలి వాళ్ళు? చివరికి వచ్చేసరికి ఇది. కానీ ఏం జరగాల? రెట్రోస్పెక్షన్, ఆత్మపరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ 10 దినాలు చాలా వాళ్ళు ఆత్మపరిశీలనతోనూ మారు మనసుతోనూ లేదా పశ్చాత్తాపంతోనూ వాళ్ళు ఏం చేస్తారు? ఆ 10 దినాలని గడుపుతారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ 3 పుస్తకాలు ఉంటాయి ఈ నేతృత్వంలో, ఈ ఈ ఈ నేపథ్యంలో ఏముంటాయి? 3 పుస్తకాలు ఉంటాయి. ఒకటి ఏం గ్రంథం ఉంటుంది? సజీవుల గ్రంథం ఉంటుంది, మృతుల గ్రంథం ఉంటుంది, తర్వాత మధ్యస్థుల అంటే ఇంటర్మీడియట్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గ్రంథం ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత అన్నీ అంటే నీతిమంతులుగా రైటిష్నెస్గా ఉన్నటువంటి వాళ్ళు దేని గ్రంథంలో లిఖించబడుతున్నారు? మృతులు, వాళ్ళు నిజంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పాపం చేసి ద్రోహులుగాను శిక్షార్హులుగాను కనపడ్డటువంటి వాళ్ళు ఉంటారు కదా సమాజంలో. మరి వాళ్ళు ఏమవుతారు? అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మృతుల గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. తర్వాత ఇక్కడే ఉంది ఇంటర్మీడియట్ మధ్యస్థుల గ్రంథం ఉంది. మధ్యస్థుల గ్రంథంలో ఏముంటుంది అంటే అటు ఇటు తేల్చుకోలేకుండా ఉంటారు. సగం అటు, సగం మంచి పనులు, సగం చెడ్డ పనులు, కొంత బాధ్యతతోనూ కొంత నిర్లక్ష్యంతోనూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటి అని అంటే ఈ ప్రక్రియ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రక్రియలో నుంచి వీళ్ళు ఎక్కడికి ఎంటర్ అవుతారు? తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతారు? దీంట్లోకి ఎవరు ఎంటర్ అవుతారు? ఇది ఈ సింబాలిజమే మనకి కొత్త నిబంధనలో గ్రంథములు విప్పబడేను అని ప్రకటన గ్రంథంలో కనపడతా ఉంటుంది. ఈ మాదిరి అంతా కూడా ఇజ్రాయిల్ యొక్క ఈ యొక్క పండగ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి మాదిరి చాలామందికి తెలియదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకాలు ఒరిజినల్ పుస్తకాలు కాదు, అక్షరార్థంగా ఉన్నటువంటి పుస్తకాలు కాదు. ఇవి వాళ్ళ రబ్బాయిలు ఏమంటారంటే ఈ పుస్తకాలు అనేటువంటివి అంటే దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉన్నటువంటిదిగా వర్ణిస్తారు, అక్షరార్థమైనటువంటి పుస్తకంగా వర్ణించరు. కొంతమంది పుస్తకాలను అనుకోవచ్చు, కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ థీమ్లోనే ఏమొస్తుంది? సజీవుల గ్రంథం, మృతుల గ్రంథం, మధ్యస్థుల గ్రంథం అని. సో ఈ మధ్యస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు నూతన సంవత్సరంలోనికి ఎలా ఎంటర్ అవుతారు అని అంటే ఏముండాలా? ఆత్మపరిశీలన ఉండాలి, మారు మనసు ఉండాలి, తర్వాత దాతృత్వం అనేటువంటిది ఉండాలి. ఇవి లేకుండా నూతన సంవత్సరం అనేటువంటిది నీకు ఏ విధంగానూ నూతనంగా మారదు. అర్థమైందా? చాలా సింపుల్గా చెప్పుకొచ్చాను. చాలా దీన్ని కనుక డెవలప్ చేయాలి అని అనుకుంటే 1 గంట సేపు దీని మీదే కూర్చొని చెప్పాల్సి వస్తుంది. కానీ మనం చాలా క్లుప్తంగా దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దామంటారు? మరి ఆత్మపరిశీలన చేద్దామా కాసేపు? చెప్పు, అడుగు. ఉంది మాట్లాడుతురు, కానీ ఏం అవిపాలా? మీరు సాయంత్రం దాకా మాట్లాడుతున్నాయి. వెళ్ళిపోతా? సరే మాట్లాడుతు కానీ, తప్పకుండా మాట్లాడుతు. కానీ ఇప్పుడు ఒక చిన్న మాదిరి చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గమనించగలుగుతున్నారో లేదో కానీ ఏంటిది? ఈ చేసే ధైర్యం మీకుందా?
మనం ఒక్కసారి చూడండి, మనం రోడ్డు మీద పోతా ఉన్నామండి, పోయిన తర్వాత ఒక పెంటను తొక్కామండి, ఏంటి బా అని తుడుచుకొని బా చి అని తుడుచుకొని వెళ్ళిపోతాం. దాన్ని తలుచుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి? ఎంత అసహ్యంగా, ఎంత చండాలంగా ఉంటుంది. చేసినటువంటి తప్పు కూడా అలాగే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మనం దావీదు జీవితంలో చూద్దాము, ఆ విషయం చెప్తాను చూడండి. 51వ కీర్తన 3వ వచనాన్ని చూద్దామండి. ఏమన్నాడండి? నా అతిక్రమములు. అంటే ఇక్కడ దావీదు మహారాజు బెత్షెబాతో చేసినటువంటి తప్పిదం తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరికి వచ్చి చక్కని ఉపమానం చెప్పి అతను కళ్ళు తెరిపించిన తర్వాత ఏం చేస్తున్నాడు? సెల్ఫ్ రియలైజేషన్లోకి వచ్చాడు. ఆత్మపరిశీలన చేసుకుంటే సెల్ఫ్ రియలైజేషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? నేను అసలు చేసింది ఏంటి, అసలు నా తప్పిదం ఎలాంటి తప్పిదం, నేను ఎంత తప్పిదం చేశాను అని ఏం చేశాడు? మూలాల్లోకి వెళ్ళాడు కనుక ఆయన తగ్గించుకోగలిగాడు, ఆయన మీద ఆయన అసహ్యంగా మాట్లాడగలిగాడు. అందుకనే నా తల్లి నన్ను పాపములో కన్నది అని అన్నాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పు అలాంటిది. అంటే మూలంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి చీ నా బతుకు చెడ అన్నాడు. అంతేగాని పిల్లలు పుట్టారంటే అందరూ పాపంలో పుడుతున్నారు అని చెప్పి దాంట్లో నుంచి సిద్ధాంతాలను తీసుకొచ్చారు. ఇది అవగాహన రాహిత్యం అంటారు. అది రచయిత యొక్క ఉద్దేశాన్ని పక్కదోవ పట్టించడం అంటారు. అర్థమవుతుందా? ఏమంటారు? రచయిత యొక్క ఉద్దేశాన్ని పక్కదోవ పట్టియటం. ఇప్పుడు ఈయన 51వ కీర్తనలో ఏం రాస్తున్నాడు? ఆ తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకొని నాతాను ప్రవక్త చోర హెచ్చరించబడిన తర్వాత మారు మనసు పొంది రియలైజేషన్లో ఈ మాట అంటున్నాడు. మళ్ళీ చూద్దామండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూసారా, ఎంత లోతైనటువంటి మాట అండి కదా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని అంటున్నాడు. మరి ఏమంటారు ఇప్పుడు? దావీదు రెట్రోస్పెక్షన్ ద్వారా, అంటే ఆత్మ పరిశీలన ద్వారా తను తాను దేవుని సన్నిధానంలో కొమ్మరించుకోగలిగాడు. హన్నాను చూశారు కదా, సమూయేలు గ్రంథంలో హన్నాను చూస్తారు కదా. హన్నా ఎట్లా ఉంటుందండి? నిజంగా నాకు ఆమెను చూసినప్పుడు ఈమె భక్తి రసంలో ఉన్నదేమో అనిపించింది నాకు. ఆమె అసలు దేవుని సన్నిధానంలో ఏం చేసిందామా? అక్కడ ఉన్నటువంటి యాజకుడు, అక్కడ ఉన్నటువంటి సేవకుడు, ప్రవక్త ఏమని భావించాడు ఆ విషయంలో? 90 కొట్టి వచ్చింది ఏమనుకున్నాడు ఆయన. అంటే ఆ తన్మయత్వాన్ని చూడండి, ఆ ఇన్వాల్వ్మెంట్ చూడండి, ఆమె లీనమైనటువంటి విధానం చూడండి, దేవుని సన్నిధిలో తను కొమ్మరించుకున్నటువంటి విధానం చూడండి. అలాంటి భక్తి ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నామా అంటే నో. అసలు సెల్ఫ్ రియలైజేషన్లోకి వెళ్ళటానికి మనం సిద్ధంగా లేము ఏ కాడికి కూడా. అంటే నేను కొన్ని విషయాలంటే నొచ్చుకుంటారేమో అన్నటువంటి ఉద్దేశం మీద అంటలేదు, కానీ మనం ఏ కాడికి కూడా చెప్పే విషయంలోనే సిద్ధంగా ఉంటున్నాం, కానీ సరి చేసుకునేటువంటి విషయంలో సిద్ధంగా లేము. దట్ ఈస్ ద మెయిన్ ఫాల్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటి? మనం సరి చేసుకోవడానికి సిద్ధంగా లేము, కానీ ఇతరులు సరి చెప్పడానికి మాత్రం మనం ఎలా ఉన్నాము? ఇది నథింగ్ బట్ ఏంటంటే, మన కంట్లో ఉదాహరణ చెబుతారు కదా, మన కంట్లో ఏముందంట? దూలం ఉంది. కానీ ఎదుటివాడి కంట్లో ఏం చేస్తున్నాము? నలుస్తూ ఎత్తున్నాము. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ మిస్టేక్. ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే మనకి రాబోయే సంవత్సరాన్ని మార్చవచ్చు. ఏం చేయొచ్చు? రాబోయేటువంటి సంవత్సరాన్ని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. నూతనంగా మన జీవితాల్లో నూతనమైనటువంటి అధ్యాయాన్ని లిఖించడానికి దాన్ని ఆనవాళ్ళుగా మనం దాన్ని మార్చుకోవచ్చు. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? కాబట్టి ఎలా స్టార్ట్ చేద్దాము? నేను మీరందరూ మాట్లాడిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను సోదరుని విక్రపాలను అడుగుతున్నాను, వీటన్నిటికీ ఒక్కొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం కేటాయించి లీడ్ చేయండి.
కాసేపు కళ్ళు మూసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు వాళ్ళని లీడ్ చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి. నేను అడిగిన దాన్ని బట్టి, దాన్ని అడిగిన దాన్ని బట్టి ఏం చేస్తారు? మారు మనసుకి పురుకొల్పండి. మారు మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఆల్వేస్ రిజల్ట్, అంటే అది ఎప్పుడు కూడా దాని యొక్క రిజల్ట్, పరిణామాలు అనేటువంటివి యాక్షన్తో ముడిపడి ఉంటాయి. దేంతో ముడిపడి ఉంటాయి? యాక్షన్తో, క్రియలతో ముడిపడి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తాను చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ మారు మనసు అనేటువంటిది లేదా రిపెంటెన్స్ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది. ఇక్కడ మూల భాషలో ఏమంటాడంటే మెటానోయా అనేటువంటి పదాన్ని వాడాడండి గ్రీక్లో. దీన్ని ఏమంటాడంటే ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్, మనసుని మార్చుకోవటం, దట్ లీడ్స్ టు చేంజ్ ఆఫ్ డైరెక్షన్. మనసుని మార్చుకోవటం మూలాన గమనం మారుతుంది అని అంటున్నాడు. మెటలోయ అనేటువంటి పదంలో ఏం కనపడుతుంది మనకి? చేంజ్ ఆఫ్ మైండ్ విత్ ద చేంజ్ ఆఫ్ డైరెక్షన్. మనసు మారటం ద్వారా గమనాన్ని మారుస్తున్నావు. ఇది నీకు ఎక్కడ కనపడిద్ది అని అంటే నువ్వు జకర్యా యొక్క జీవితంలో నువ్వు చూస్తావు. చూడండి, జకర్యా విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నేను తర్వాత మీకు సమయాన్ని ఇచ్చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, సమయభావం వల్ల నేను మొత్తం చదివించట్లేదు. ఇక్కడ మొదటి 10 వచనాలని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ మొదటి 10 వచనాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చూస్తారు అని అంటే 5వ వచనం నుంచి ఇప్పుడు దృష్టి సాధించండి. 5వ వచనంలో ఏముందో చూద్దాం. చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అని యేసు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక మీరు క్రోడీకరిస్తే యేసు జీవితంలోకి రావటం ద్వారా ఇతని యొక్క మనస్సు అనేటువంటిది మారి గమనం మారినట్టుగా చూస్తాం మనం. స్టెప్స్ చూడండి. యేసు ఏం చేశాడు? ఆ మార్గం గుండా వచ్చాడు. జకర్యా రా, నీ ఇంట్లో నేను ఉండాల్సింది ఉంది అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అమ్మటే ఈయన వచ్చి దిగి సంతోషముగా ఆయనను చేర్చుకొనెను. 8వ వచనం నుంచి చూడండి. ఇదేంది ఆయన అడిగాడా? ఎక్కడికి వెళ్ళింది? యాక్షన్ చూడండి, ఎక్కడికి వెళ్ళింది? దీనికి బైబిల్లో ఇంకొక పెద్ద ట్విస్ట్ చెప్తాను చూడండి, ఇంకొక గొప్ప మర్మం చెబుతాను చూడండి. ఈ పదాన్ని 2 రకాలుగా తర్జుమా చేశారండి బైబిల్లో. దేన్ని? ఏంటో తెలుసా? ప్రత్యామ్నాయంగా వాడారు ఈ 2 మాటలు. ఏంటండి? ఏంటిది? గ్రీకులోనేమో అగాపే అనేటువంటి పదం. ప్రేమ అంటే రకాలు ఉన్నాయి. దాంట్లో భార్యాభర్తల ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, సహోదరుల ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, దేవునికి మనుషులకి మధ్య ప్రేమ ఉంటుంది, తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ ఉంటుంది. వీటన్నిటికీ గ్రీకులో ప్రత్యేకమైనటువంటి పదాలు ఉన్నాయి. కానీ ఏమన్నాడండి?
అగాపే అనేటువంటి దాన్ని, ఈ దైవ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ, దాన్నే ప్రత్యామ్నాయంగా ఎట్లా తర్జుమా చేశారు? చారిటీ అని తర్జుమా చేశారండి, దాతృత్వం అని తర్జుమా చేశారండి. ఇదే 1 కొరింథీ 13 అధ్యాయంలో కనపడి, నేను ప్రేమ లేని వాడనైతే అన్నప్పుడు కొన్ని తర్జుమాల్లో ఇంగ్లీష్లో లవ్ అనేటువంటి దాని దగ్గర చారిటీ అనేటువంటి పదం పెట్టి తర్జుమా చేశారు. అంత ఇంటర్వోవెంట్ పదం అండి, అంత అంతర్లీనమైనటువంటి పదం. ఏం పదాలు వాడారు వాళ్ళు? 1611లో కింగ్ జేమ్స్ వర్షన్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ప్రేమ అనేటువంటి దాన్ని ఏమని తర్జుమా చేశారు? చారిటీ. చారిటీ చేసేవాళ్ళు ఎవరన్నా ఏమి లాభిస్తుందని చెప్పి చేస్తారా? ఇప్పుడు మీరు ఎవరికైనా సాయం చేశారండి, ఎవరో పేదోడికి సాయం చేశారు. ఇప్పుడు సరే, సపోజ్ ఇప్పుడు కన్నప్పే మన దగ్గర ఉంటున్నాడు. కన్నప్ప దగ్గర ఆస్తి అంతా కొట్టేద్దామని అబ్రహం గారు చేశాడు, ఆయన దగ్గర పిలిచాడా? ఏముంది అక్కడ? ఇది ఉంది అంతే. ఏంటి దాన్ని ఏమంటాము? అగాపే అంటాం. దేవుడు మనల్ని ఏమి కోరుకొని చేసాడు? ఏం కోరుకోవాలి? నువ్వు ఎందుకు పనికిరావు ఆయన కోరుకోవాలంటే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏంటిది? ప్రేమ అన్నా చారిటీ అన్నా రెండు ఎట్లా ఉంటాయి? ఒక నాణ్యానికి ఉన్నటువంటి 2 వైపుల్లాగా అంతర్లీనమై ఇంటర్వోవెన్ అయి ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అందుకే తర్జుమాదారులు చారిటీ అనేటువంటి పదాన్ని అక్కడ ప్రయోగించారు. ఎందుకంటే ఇట్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ది యాక్షన్, క్రియతో ముడిపడి ఉంటుంది కనుక. ఇప్పుడు జకర్యా సంగతి చూడండి, అక్కడ జక్కయ్య సంగతి చూడండి, పొట్టివాడు అయినటువంటి జక్కయ్య సంగతి చూడండి, ఏమంటున్నాడో చూడండి. అక్కడ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. ఎవరు అడిగారంట? ప్రభు అడిగాడు. ఆయన వెళ్ళిన చోటలో దశంభాగం తీసుకో, నా దశంభాగం ఏదని అడిగాడు ఆయన. ఆయన స్వచ్ఛందంగా ప్రకటించాడా? ప్రభు బలవంతం చేశాడు అక్కడ? అది సంగతి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంఘాల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య కూడా ఏంటంటే, ఇచ్చే విషయంలో చెప్పాల్సి వస్తుంది, అది నా నైతిక బాధ్యత అనేటువంటి స్పందన జనాల్లో ఉండాలి. అది పెద్ద లోపం. ఏంటది? అది పెద్ద లోపం. అది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడు? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి అన్ని విషయాల్లో వాడు భాగం ఇవ్వాలి అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. 2, నువ్వు విన్నావు, వాక్యం నీ హృదయంలో ఫలిస్తుంది, నువ్వు నిజంగా మారు మనసు పొందావు అనేటువంటిది క్రియారూపకంగా నువ్వు ఎట్ట చూపిస్తా? నేను చాలామందిని అడుగుతా, నువ్వు రక్షణ పొందావు అనేటువంటి విషయానికి ఆనవాళ్ళు ఏంటి అని అడుగుతా. ఏం చెబుతారు? బాప్తిస్మం తీసుకొని బయటికి రాగానే తెల్లగా అయిపోతాం ఏంది? నా స్కిన్ టోన్ ఏమైనా మారిద్దే ఏంది? నా వయసు ఏమైనా తిరగబడిద్దే ఏంది? మరి ఏమైంది? నా యాక్షన్స్లో మార్పు వస్తుంది, నా క్రియల్లో మార్పు వస్తుంది, నా పరిణితి అంతా కూడా దీంట్లో ఉంటుంది, చేయటంలో ఉంటుంది. ఇది స్పాంటేనియస్గా విశ్వాసంలో నుంచి రావాల్సింది డైరెక్షను. ఈ డైరెక్షన్ విధానం మనం చెప్పాలా? మనం అడుక్కొని ఈ 2 మీకు చెప్పి ఈ 2 బోధిస్తాము, దీని దగ్గరికి వచ్చేసరికి ఈ కొద్దిగా సిగ్గుమాలిన పనిగాను, లేకపోతే చెప్పకూడదు అన్నట్టుగాను, లేదా వాళ్ళే చేయాలన్నట్టుగా మనం విస్మరిస్తున్నాం. కానీ ఈ కనెక్షన్ని మనం చెప్పగలగాలి. కనెక్షన్ చెప్పినప్పుడు అది చక్కగా నాటబడుతుంది అన్నమాట. ఏమన్నాడు చూడండి, మళ్ళీ చివరి కంక్లూడ్ చేసేద్దాం. నిలబడి ఇక్కడ అన్యాయముగా అనేది దేన్ని స్పృశిస్తుంది? రెట్రోస్పెక్షన్కి వెళ్ళిపోయాడు. అంటే బీదలకి సగం ఇస్తున్నాడు, ఇస్తా కూడా ఏమంటున్నాడు? ఇస్తా కూడా బీదలకి సగం ఆగిస్తున్నానని ఏమంటున్నాడు? అన్యాయంగా పుచ్చుకున్నటువంటి వాడి దగ్గర ఎన్ని రెట్లు ఇస్తున్నాడు? 4 రెట్లు ఇస్తున్నానని చెప్పాడండి. దట్ ఈజ్ ద బ్యూటీ అండి. అది అందుకని ఈ 3 విషయాల్ని మీ జీవితంలో తీసుకొచ్చుకోండి. మీకు సమయం ఉంది, ఇంకా 29. నూతన సంవత్సరం రావడానికి ఇంకెన్ని రోజులు ఉంది? మధ్యలో 2 రోజులు ఉంది. వాళ్ళు 10 రోజులు టైం తీసుకుంటారు. మీరు 1 గంట సమయం కేటాయించుకోండి. మీరు వ్యక్తిగతంగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు, మీరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒకసారి ఏం చేస్తారు? ఈ సంవత్సరం దేవుడు మీకు ఏమేం చేశాడు,
ఈ సంవత్సరం మీరు మీ కుటుంబంలో మీ భార్య భర్త పట్ల ఎట్లా ఉంది, భర్త భార్య పట్ల ఎట్లా ఉన్నాడు, బిడ్డలు ఎట్లా ఉన్నారు, బిడ్డల పట్ల తండ్రులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉన్నారు, సమాజం పట్ల ఎట్లా ఉన్నారు, సంఘం పట్ల ఎట్లా ఉన్నారు, మొత్తాన్ని ఏం చేస్తారు ఒకసారి పాత సినిమాలో గిరగిర తిరిగి తనకెళ్ళి ఇదే ఫ్లాష్ బ్యాక్లోకి అట్లా ఏం చేస్తారు, సంవత్సరం ఫస్ట్లోకి వెళ్ళండి. సంవత్సరం ఫస్ట్లోకి వెళ్ళి ఏం జరిగింది అనేది మొత్తం చూసుకొని ఏం చేస్తారు. మీకు తెలుసు కదా, తప్పు ఒప్పులు తెలియనటువంటి పిల్లలు కాదు కదా, మీరు ఇప్పుడు అమాయకులు కాదు కదా. దేవుని వాక్యం సమృద్ధిగా విత్తబడుతుంది, సమృద్ధిగా ఎప్పటికప్పుడు తేటగా మీకు కంటబడతా ఉంది. దాని ప్రకారం ఏం చేసుకోవాలా, తప్పు అన్నీ కూడా కట్ చేసుకోవాలా, లోపాలన్నింటిని కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఎట్లా స్టార్ట్ అవ్వాలా, ఇట్లాంటి భావంతో రావాలా. అప్పుడు ఈ మధ్యస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు దేంట్లోకి వస్తారు, సజీవుల లెక్కలో వస్తారు. సజీవులందరూ కూడా దేంట్లో ఉంటారు, నూతన సంవత్సరంలో దేవుని యొక్క నూతనత్వాన్ని పొందుకొని వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ అని నీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అనేటువంటి మాటకి నినాదాలుగాను సమాజంలో ఆశీర్వాద కారకులుగాను వాళ్ళు ఉంటారన్నమాట. దట్ ఈస్ ద న్యూ ఇయర్, దట్ ఈస్ ద న్యూ ఇయర్. అది న్యూ ఇయర్ అంటే. నేను ఇంకోటి చెప్పాను, ఇక్కడే ఉంది యోమ్ కిపూర్ ఉంది. యోమ్ కిపూర్, యోమ్ కిపూర్ అంటే ఏంటి, పాప పరిహార్థ దినం అంటే ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఎన్ని మధ్యలో అయిపోయినాయి, దీనికి మధ్యలో కడుక్కొని వెళ్ళిపోతున్నారు. అట్లాగా ఏం చేస్తారు చివరిగా, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. మీరు ఎంత పరిణితి చెందారు, ఎంత ఉన్నతంగా ఉన్నారు అనేటువంటిది మీరు చేసే దీన్ని బట్టి ఒక్కోసారి విలువ కడతా ఉంటారు. నాకు కొంతమందిని చూస్తే కొద్దిగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఒక అబ్బాయి ఏం చేశాడంటే, గొడవ అయింది వాళ్ళకి, ఇది చెప్పి నేను సమయాన్ని మీకు ఇచ్చేస్తాను. ఒక అబ్బాయి ఏం చేశారంటే, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. భార్యకి భర్త పట్ల ఎంత కోపం ఉందంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి. భర్త భార్యని కాదన్నాడు, భార్య తప్పు చేసింది వద్దన్నాడు. ఓకే, బాగుంది, అంతవరకు బాగుంది. వాళ్ళు ఏంటంటే భార్యని క్షమించి ఏలుకోలేదు అన్న కోపం మీద వాళ్ళు ఏం చేశారంటే, బిడ్డల్ని నువ్వు చూడటానికి హక్కు లేదు అని తీర్మానం చేశారు, కేసు పెట్టి. తప్పు భార్యదే, భార్య తప్పు చేసింది. ఆమె భార్య తప్పు చేసిన తర్వాత 10సారి 90% భర్త మీద చెప్పుద్ది, పరిస్థితుల మీద చెప్పుద్ది. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. అట్లా లోపలికి వెళ్ళొద్దు మనం. ఏం చేశారు చూడండి, ఎంత తెలివిగా భార్య రికన్సిల్ అవ్వటానికంటే తిరిగి సమాధానం పడటానికి సిద్ధపడింది. భర్త అది సహించుకోలేక నాకు వద్దు, నాకు అసలు కుదరదు, నేను నీ మొహం చూస్తూ నేను ఉండలేనని అతను రోషంగా ఏం చేశాడు, నాకు విడాకులు ఇచ్చే అన్నాడు. విడాకులు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేశారు, భర్త అంత కటుగా ఉన్నాడు కాబట్టి పిల్లల్ని నువ్వు చూడటానికి హక్కు లేదు అని చెప్పి పేపర్ రాపిచ్చారు. నేను వెళ్ళి ఈ లాయర్ల దగ్గర సిట్టింగ్ జరుగుతున్నప్పుడు నేను కూర్చున్నప్పుడు నేను ఏమన్నానంటే, ఎట్లా ఆ కాజు ఎట్లా రాసామని అడిగా లాయర్ని. వాళ్ళకి తలుపున 2 లాయర్లు వచ్చారు. మా తరపున ఒక లాయర్ ఉన్నాడు, నేనున్నాను. అంటే నా భార్య స్వతహాగా లాయరు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే మా భార్యకి. నేను వెళ్ళి ఎట్లా రాస్తావు నువ్వు దాన్ని ఆ లాయర్ని అడిగా. ఏమనండి వాళ్ళు రాయమన్నారు అని అన్నాడు. వాళ్ళు రాయమన్నారు సరే, నువ్వు ఎట్లా రాసావు, నువ్వు రాసిన జడ్జి ఎట్టేస్తుంది నాకు చెప్పు. పిల్లలను చూసుకోవటం అనేటువంటిది తండ్రికి ఉన్నటువంటి హక్కు. నువ్వు ఇప్పుడు భరణం తీసుకుంటున్నావు, ఏమైనా భరణం తీసుకుంటున్నా, నువ్వు సర్టిఫికేట్లో తండ్రి పిల్లల తండ్రి ఎవరైనా రాస్తున్నా, విడాకులు తీసుకున్నారు కాబట్టి అక్కడ కొట్టేసేత్తనం ఏంది, నాకు దేవుని ద్వారా పుట్టారంటే ఏంది, ఇక్కడ కన్ఫామ్ ఏ రాస్తా, పలానా వ్యక్తి అని రాస్తావు. నువ్వు పలానా వ్యక్తి పిల్లల పలానా తండ్రి అయినప్పుడు తండ్రి బిడ్డలను చూసే హక్కు లేకుండా నువ్వు ఎట్లా ఆపుతావు? లేదు అనగానే అప్పటి కొట్టేసేసి మళ్ళీ డ్రాఫ్ట్ జించేసేసి మళ్ళీ తన బిడ్డలు కావాల్సినప్పుడు చూసుకోవడానికి అని చెప్పి రాపిచ్చాం. రాపిచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే, ఈ అబ్బాయికి బిడ్డలను చూసుకోవాలని ఉంది. కోర్టు ప్రకారం చూసుకుంటేనేమో ఒక 5-6 వేలు ఖర్చు అయ్యిద్ది. ఏమైంది, 5-6 వేలు ఖర్చు అయ్యిద్ది. మరి ఎట్టా? అందుకని ఏం చేశాడంటే, అన్నా నువ్వు మాట్లాడు, నా బిడ్డను కలుసుకునే ఏర్పాటు చేయి అన్నాడు. నేను అన్నాను, నా సమయం అంతా ఆపుకొని నేను నీ కోసం వేరే ఊరు వచ్చి అక్కడ నుంచోవాలంటే, అన్నా నీకోసం పలావ్ ఇప్పిస్తాలేనా నీకు అని అన్నాడు. ఎంత పలావ్ ఎంత? నేను ఉజ్జాయింపుగా అన్నా,
ఎంత పలావ్ ఎంత? 500 పలావ్. మీరు చెప్పిన దానికి డబుల్ వేసా, 500 పలావ్. అంటే నీ బిడ్డలని కలుసుకోవడానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత అన్న? ఎంత? 500. అటువంటిప్పుడు నేను అన్నానంటే నువ్వు అడగబాకు, నీకు 1000 ఇస్తానన్నా. 2 బిర్యానీలు పెట్టిస్తా నీకు, అడగబాకు నన్ను అన్న. అప్పుడు ఏం సమాధానం చెప్పుంటాడు అనుకున్నారు? అంటే మనం ఎలా విలువ కడుతున్నాం అనేటువంటిది కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఏం చేస్తారంటే దాతృత్వం అనగానే ఏదో సినిమాలో ఆలీగడ్ని అనుకుంటా అంటాడు బ్రహ్మానందం, ఏమని ఓ 10 రూపాయి వేసి బొచ్చులో పండగ చేసుకో అంటాడు. ఏంటంట ఎట్ట చేసుకుంటారు పండగ? నాకు అర్థం కదా. 10 రూపాయలతో లేదా రూపాయితో పండగ అయిద్దా? కాబట్టి ఇక్కడ దాతృత్వం చేస్తున్నారు అన్నప్పుడు ఎలా చేయాలి అనేటువంటి దాని యొక్క మార్గనిర్దేశకాలు కూడా నేను చెప్తున్నా. ఇక్కడ ఎలా చేయాలి చేసేటప్పుడు ఉండాదా మీమని చెప్పట్లా నేను. మీకు కలిగినటువంటి కలిమిలో నుండే ఇవ్వండి. కానీ ఎట్లా ఇవ్వాలి? మంచి మనసుతో సఫిషియన్సీగా ఇవ్వగలగాలి. కనీసం 5 ఏళ్ళైనా నోటుకు పోయేటట్టుగా చేయగలగాలి. కాబట్టి ఈ చేసే విషయంలో కకృతి అనేటువంటిది చూపించకండి. ఇది మీ పరిణితికి ఆనవాళ్ళు. ఈ పరిణితి గురించి కావాలి అని అంటే 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ అధ్యాయం చదవండి. ఏం చదువుతారు? 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూడండి. అక్కడ రాసినటువంటి మాటలను కనుక మనం చూస్తే ఒళ్ళు గగులు పొడుస్తుంది. వారు నిరుపేదలైనను కట్టించారంట. చూడండి, ఒక్క మాట చదివి నేను సమయాన్ని ఇచ్చేస్తాను. ఇంకా మీరు మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడుదురు కానీ. ఇదేందండి అసలు? మనుషులేనాళ్ళు? అది మనుషులేనంట, మానవ రూపంలో ఉండేటువంటి వాళ్ళేనా అంటున్నా. నిజంగా ఈ అట్లాంటి మాటలు చదివితే కదా వాళ్ళు మనుషులు కాదు దేవుని కుమారులని అర్థమయ్యేది. వాళ్ళు మనుషులు కాదు దేవదూత సమానులు అనే మాట మనకి ఇట్లాంటి ఇతివృత్తాలను చదివితే కదా మనకి తెలిసేది. వాళ్ళు ఏమన్నాడండి? బహుశ్రమల వలన పరీక్షింపబడుచుండగా, శ్రమలల్లా బహుశ్రమలు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? సంతోషం వల్ల అత్యధికముగా సంతోషించిరి అనేటువంటి మాట వాడాడు. అది కదా క్రీస్తు యొక్క స్వభావం. అది కదా మనం ఆరంభంలో చెప్పుకున్నటువంటి మాట. తర్వాత ఏమంటున్నాడు చూడండి, పేదలల్లా నిరుపేదలు అని అన్నాడు. వారు నిరుపేదలైనప్పటికీ కూడా ఏం చేశారంట? వారి దాతృత్వము విస్తరించెను అనలా, బహుగా విస్తరించెను అన్నాడు. బహుగా అన్న పదం ఎందుకు వాడాడంటే మాసిదోనియా నుంచి వాళ్ళ యొక్క దాతృత్వం ఎంత దూరం వెళ్ళిందో ప్రయాణం చేసిందో తెలుసా? యెరూషలేము దాకా ప్రయాణం చేసి హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. కింద నుంచి ఎక్కడికి వెళ్ళింది? శిరస్సుకి వెళ్ళింది, హెడ్ ఆఫీస్కి వెళ్ళింది. కాబట్టి అక్కడ మీరు కనుక ఒకటి గమనిస్తే ఈ దాతృత్వం అనేటువంటి దాని దగ్గర ఇంకొక పదాన్ని వాడాడు. ఈ ఒక్క పదం చెప్పి నేను ముగిస్తాను. దీన్నంతా ఏమన్నాడంటే, ఏమన్నాడు? కృప అన్నాడు. దాదాపు 8-9 అధ్యాయాల్లో 12 సార్లు, 11 లేదా 12 సార్లు కృప అనేటువంటి మాట కేవలం దేనికి వాడాడు? ఇవ్వటం అనేటువంటి దానికి వాడాడు. ఇది క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు. ఈ సందర్భంలోనే ఆయన ఏం చేశాడంట? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపను గురించి ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, అక్కడే 8వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నారు ఆ మాటని. ఈ సందర్భంలోనే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్నాడు. కాబట్టి రక్షణ పొందినటువంటి మీరందరూ కూడా, విమోచించబడినటువంటి మీరందరూ కూడా ఏం చేయాలి అని అంటే ఈ ప్యాటర్న్ ఒక్కొక్కసారి పునరావృతం చేసుకోండి. సంవత్సరం చివరిలో నూతన సంవత్సరంలోకి నూతనమైనటువంటి మనసుతో ప్రవేశించి నీ అంతా కూడా నూతనమయం చేసుకుంటారని ప్రభు పేరట హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరికీ వందనాలు చెప్తాను. ఇంకా మరి ఇక అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాను. మరి భోజనాల సమయం ఏంటి?